సందుల సాడమియా లెక్క ఈ బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలవాలి, తెలంగాణ యూత్కు చాలా మంది హిందూ అనగానే ఉరుకుతా ఉన్నారు. మరి నేనేంది తెలుసుకోవాలి కదా. నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు, భారతదేశం హిందువులు కాదు, కులాలు ఉన్నాయి భారతదేశంలో. నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా? వేల కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది. నువ్వు హిందూ అని రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్? నువ్వు ఎవరు? మీ భార్య ఏంటిది? మీ పిల్లలకి ఎవరికి ఇస్తావు రేపు పొద్దుగాల? మీ పేరెంట్స్ ఏంటిది? నేను వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు, కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా. ఎవరిని పెళ్లి చేసుకున్నావు? నీ భార్య ఉన్న దళితులా, మాలమాదిగలను చేసుకున్నావా, గోండులా, కోయోళ్ళా, గొల్లోళ్ళా, గౌన్లోళ్ళా? కాదు కదా. ఇది ఉంది, ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందుకే అస్తిత్వం గురించి కావచ్చు, వాటి గురించి లోపలికి పోకుండా మీరు ఓన్లీ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు. అది కింద నీచా జాత్ ఊంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ నీ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ అంటే అది నీ ఎంబడెవడు ఉన్నాడు. నిజం కూడా ఇప్పుడు ఆ 3 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓటేయొద్దు. తర్వాత ఇది గుండాగర్ది కాదు, ఓటేయద్దు. బరాబర్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు. సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే, మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు, వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు. ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు. సరే, ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయారట, పెద్ద మనిషిని చెంప మీదకెళ్ళి కొట్టిరట. ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం. కానీ మరి మా వాళ్ళ గురించి మా వాళ్ళని లోపల నువ్వు ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు. కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు. ఇప్పుడు నేను గోలాను భయ్ పాలు పోస్తానంటే తూ గరుగురుకు జాకే దూద్ బేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు. నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది. అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాత్ అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా. గుల్ల గౌన్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతలం కదా. నువ్వు కొట్టిన ముదిరాజు కూడా నీచా జాతే కదా, మాలమాలి ఒక్కటే కాదు కదా. సో ఇక్కడ ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏంటంటే క్లియర్ కట్గా కొండ సింహాలు ఆ పామును మనని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే. కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది పోయింది, వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసారు మొత్తం. అంటే అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రాజకీయంగా స్టార్ట్ చేస్తారు. బండి సంజయ్ అన్నాడు సార్, బండి సంజయ్ వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి. సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ 20 ఇంకొక